అందరికీ ఏంటి పట్టుకొచ్చినా అని చూస్తుర్రా? జొన్న పిండి ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఒక కప్ అయితే సరిపోతుంది. ఇంకో కప్పు జొన్న పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అయితే జీలకర్ర, తగినంత అయితే ఉప్పు వేసుకోవాలి. మైదా పిండితో చేస్తే ఏం బాగుంటుంది, జొన్న పిండితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా దగ్గర కొంచెం ఇడ్లీ పిండి ఉండే కాబట్టి ఇడ్లీ పిండి యాడ్ చేసిన. ఓన్లీ జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే వేసుకున్నా. గ్లాస్ వాటర్ పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా ఇట్లా అవ్వాలన్నమాట. గట్టిగానే ఉండాలి, లూజ్గా ఉంటే పునుగులు అనేది రావు. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పునుగులు అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అవ్వకపోతే కింద అంటుకుంటుంది, మంచిగా రాదు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పునుగులు అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మంచిగా ఫ్రై అయినాక అయితే తీసేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో? బయట దొరికే పునుగులు అంతా మంచివి కావు. ఇంట్లోనే ఇలా చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లి చట్నీ, టమాటా చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా పునుగుల్లోకి.